ఆర్ఆర్‌బీ నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నేను ప్రతిదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్‌గా చూడండి. సో, అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్‌పి పోస్టుల కోసం అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. దీనికి అప్లై చేయడానికి టైమింగ్ కూడా ఏంటో ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ ఏంటి, స్టార్టింగ్ డేట్ ఎంత, టోటల్ వేకెన్సీలు ఎన్నున్నాయి, ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎంతో యూజ్ అవుతుంది మీకు. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే గనుక మన ఛానల్‌లో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా రిలీజ్ అయితే వాటి కోసం వీడియోస్ చేస్తుంటామాట దాని మీద. సో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో, రీసెంట్‌గా రిలీజ్ అయిన ప్రతిదీ నోటిఫికేషన్ కూడా అంటే రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్ మీద నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, కాబట్టి మిస్ అవ్వకుండా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ విషయంలోకి వెళ్ళిపోతే గనుక ఇది మనకి ఆర్ఆర్‌బీ నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. సో, ఇందులో మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 11,127 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సికింద్రాబాద్ ఎస్సీఆర్ జోన్‌లో 596 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే అప్లై చేయడానికి ఆన్‌లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మే 5 నుంచి 2026 ఓకేనా. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 14 వరకు టైం అయితే ఉంది అప్లై చేయడానికి. ఓకేనా 2026 ఓకేనా. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10th పాస్ అవుట్ అయ్యి ఉండాలి. రెలెవెంట్ గ్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. ఇంకా లేదంటే ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉన్నదన్నమాట. వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి స్టాండర్డ్ ఏజ్ రియలైజేషన్ కూడా ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సీబీటీ 1, సీబీటీ 2, సీబీఏటీ, యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీవీ అండ్ మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఓకేనా. ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఇందులో షార్ట్ నోట్ అవుట్ అయింది ఏంటంటే కనుక ఇందులో టోటల్ వేకెన్సీలు 6,565 పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1లో 323 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్ 3లో 6,242 పోస్టులు. ఓకేనా. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసుకుంటే వీటిలో డీటెయిల్‌గా నోటిఫికేషన్‌లో మనకి మెన్షన్ చేశారు. రిలీజ్ వచ్చేసి జూన్ 29 ఓకేనా 2026. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి జూన్ 30, 2026. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి జూలై 29 వరకు అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండి ఐటీఐ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఇప్పుడు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గ్రేడ్ 1 వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు ఉంటుంది. గ్రేడ్ 3 వాళ్ళకి 18 to 30 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అప్డేట్ విషయానికి వస్తే మనకి మార్చ్ 2026తోనే గ్రూప్ డి లెవెల్ 1 ఇంకా అందులోనే మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ప్రాసెస్ వచ్చేసి అప్లై చేసిన వాళ్ళకి సీబీటీ ఎగ్జామ్ జనరల్‌గా మే లేదా జూన్‌లో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట షెడ్యూల్ వచ్చేసి. ఇంకపోతే అఫీషియల్ ఎగ్జామ్ డేట్స్ అన్నీ కూడా మనకి వెబ్‌సైట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశాను. అక్కడి నుంచి ఎవరు చూసినా సరే ఎవరికైనా అర్థమయ్యే విధంగానే ఉంటుందన్నమాట. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళినట్లయితే మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో మన వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చాను. అది క్లిక్ చేయగానే మనకి డీటెయిల్‌గా ప్రతీదీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కనిపిస్తుంది. ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ మీకు కుదురుతాయి అనుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కిందనే మనకి అప్లై లింక్ ఉంటుంది, నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. ప్రతీదీ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇకపోతే కనుక వీడియోస్ చూసి తెలుసుకునే సమయం లేదు అంటే కనుక డిస్క్రిప్షన్‌లో మన వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చాను. అది ఫాలో అయినట్లయితే కనుక లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అందులో అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. ఇకపోతే మీ యొక్క క్వాలిఫికేషన్ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు వీలయ్యే నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చేలా ఉంటే కనుక వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ మాత్రమే మనం ఈ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట.